వెల్కమ్ టు వనడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పోలాల అమావాస్యకి చేసే తోపని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ వచ్చేసి నైట్ అంతా బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. తెల్లారి మార్నింగ్ ఇవి శుభ్రంగా వాష్ చేసేసుకుని నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరికాయ అండి. కొబ్బరికాయ కూరని అయితే కోరుకొని చక్కగా పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను. బెల్లం చితకొట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే వాటర్ మిక్సీ జార్లోకి వాటర్ వేసుకుని మనం బియ్యాన్ని వేసుకున్నాం కదా, అది మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లో చేసుకుని తర్వాత బియ్యం ఆడేసిన తర్వాత కొబ్బరి కూరను కూడా వేసుకోవాలి. ఇలా కొబ్బరి కూరను కూడా బాగా వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత మనం బెల్లం చితకొట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసేయాలి. సో మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి పాలను అయితే వేసుకుందాము. కాచి చల్లార్చిన పాలు అయినా పర్వాలేదు, పచ్చిపాలు వేసినా పర్వాలేదు. పొంగి అయితే రానిచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ ఆడుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా యాక్టింగ్ లేకుండా కలుపుకుంటానే ఉండాలండి. మనకి ఇది వచ్చేసి థిక్ కన్సిస్టెన్సీ లాగా అయిపోతుంది అనమాట. సో మనం తోప అయ్యేంతసేపు కూడా మనం దాని దగ్గరే ఉండాలన్నమాట. లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఉండలు కట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం దగ్గరుండి కలపాలన్నమాట. సో ఇదైతే చాలా గట్టిపడిపోయింది. సో తోప అయితే మనకి రెడీ అయిపోయింది. నాకైతే ఇంకా తినేయాలనిపించేస్తుంది అనమాట. మస్తు ఫేవరెట్ అనమాట. ఇది చాలా ఇష్టం నాకంటే. నేను మా అమ్మల ఇంటికి వెళ్తే కనుక ఏం చేయమంటావే అంటే నేను ముందుగా చెప్పే పేరు ఇదేనండి, తోప చేయమంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. దీనికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరికాయ ఉంటే సరిపోతుందండి. మిగతా అన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి కొబ్బరికాయ మనం తెచ్చి పెట్టుకుని ఉంటే కనుక మనం ఇంచక్క ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికి వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.